పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ లోని ఖరీదైన భూమిని కబ్జా చేశారని షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని సర్వే నంబర్ 8వ సి పేరుతో 2 ఎకరాల ల్యాండ్ ఉండగా చాలా భాగం షౌకత్ నగర్ బస్తీగా ఏర్పడింది. ఇందులో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇదే సర్వే నంబర్లో 8D షౌకాతన్నిసా పేరుతో ఉన్న ఈ భూమిని ఉపేందర్ రెడ్డి గతంలో కొనుగోలు చేశారు. పక్కనే ఖాళీగా ఉన్న 2000 చదరపు మీటర్ల స్థలం కూడా తనదేనని ఆయన వాదిస్తున్నారు. ఈ భూమిని ఆక్రమించుకోవటానికి గతంలో ఓసారి ఉపేందర్ రెడ్డి ప్రయత్నించగా తహసీల్దార్ అడ్డుకున్నారు. దీనిపై ఉపేందర్ రెడ్డికి చెందిన దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోర్టును ఆశ్రయించగా యథాతథ స్థితిని కొనసాగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉపేందర్ రెడ్డిని ఈ భూమి కబ్జా చేసి 2 షెడ్లను నిర్మించి వైన్ షాప్ కి లీజ్ కిచ్చారు ఉపేందర్ రెడ్డి. శనివారం ఈ స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సహకారంతో శనివారం రాత్రి అక్కడికి చేరుకున్న అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్ చేశారు. కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం వచ్చిన తర్వాత అక్కడ 2185 స్క్వేర్ మీటర్స్ పార్సల్ ఆఫ్ ల్యాండ్ అక్కడ మిగిలిపోయింది. సో దాన్ని మేము 2010లో మేము పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ బొనోవేకెన్షియా ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మేము పొజిషన్లోకి తీసుకున్న తర్వాత బోర్డు కూడా పెట్టిన తర్వాత అగ్రీడ్ బై దట్ యాక్షన్ దీప్తి అవెన్యూస్ అనే వాళ్ళు కోర్టులో WP నెంబర్ 22822 ఆఫ్ 2010 ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రేయర్ వాళ్ళు ఓనర్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఫాల్స్ డాక్యుమెంట్స్ క్లెయిమ్తోనే వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయినారు. దీప్తి అవెన్యూస్ ఏదో థర్డ్ పార్టీకి లీజ్ అగ్రిమెంట్ ఏదో చేసి వైన్స్కి లీజ్ ఇచ్చారు. షాప్ క్లోజ్ చేయించడం జరిగిన వాళ్ళు కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము అది సిఐకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద FIR రిజిస్టర్ చేయమని ఆ తర్వాత సీజింగ్కి పర్మిషన్ అడిగి పోలీస్ ప్రొటెక్షన్తో మేము సీజ్ చేయడం జరిగింది.